ఈ యొక్క క్యాటిల్ షెడ్స్ కూడా ఏదైతే గోకుల్ షెడ్స్ని 15,300 మనం నిర్మాణం చేశాం. ఈ సంవత్సరం 20,000 చేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాం. 15,000 పైన ట్యాంక్స్ కానీ టబ్స్ కట్టాం పశువుల కోసం. అవన్నీ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత. ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ఎక్కడ చూసినా మళ్ళీ ఎండాకాలం కూడా నీళ్లు ఉండే విధంగా మీరు చూడాల్సిన అవసరం ఉంది. ఎక్కడికక్కడ మన ఎకానమీ కూడా మనం ఒకసారి చూస్తే హైయెస్ట్ ఇది వచ్చేది ఆదాయం వచ్చేది జిఎస్టిపి డైరీలో వస్తుంది, లైవ్ స్టాక్. దీన్ని దగ్గర 1,80,000 కోట్ల రూపాయలు మనకు ఆదాయం వచ్చే జిఎస్టిపి లైవ్ స్టాక్లో వస్తుంది. దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికోసం ఈ సంవత్సరం గడ్డి విపరీతంగా పెంచాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. దీంట్లో కూడా మనం ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరందరూ ఎక్కడికక్కడ నేచురల్ ఫార్మింగ్, అందులో కూడా టెక్నాలజీ మీరు చూస్తే పిఎండిఎస్ వల్ల 15 కిలోలు 30 రకాల విత్తనాలు 11 జాతులకు చెందిన విత్తనాల్ని మార్చి నుంచి సీడ్ బెల్టింగ్ చేసి తొలకల్లోనే మొలకొచ్చే విధంగా వేసాం. దీనివల్ల ఈరోజు మనం చూస్తే గడ్డి కానీ ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంపరేచర్ తగ్గిస్తుంది. రెండోది ఎక్కడికక్కడ గ్రీన్ కవర్ ఉంటుంది. మూడోది ఎవాపరేషన్ ఆఫ్ వాటర్ తగ్గుతుంది. నాలుగోది ఇది మొలకొచ్చిన తర్వాత ఒక్కసారి 6 నెలలు మీరు వేసిన తర్వాత ఎప్పుడు వర్షం పడినా ఆటోమేటిక్గా జర్మినేషన్ వస్తుంది. జర్మినేషన్ వస్తే ఫస్ట్ ఉపయోగం ఏది లేకపోయినా కనీసం మల్చింగ్ ఉపయోగపడుతుంది. అంటే మన భూమిని సారవంతం చేయడానికి ఇందులో వచ్చే గడ్డంతా తొక్కిస్తే బ్రహ్మాండంగా సారవంతం అవుతుంది. రెండోది ఇది కానీ కట్ చేసి మన పశువులకి వేస్తే ఆటోమేటిక్గా మిల్క్ ఈల్డ్ కూడా పెరుగుతూ ఉంది. ఇట్ ఈజ్ ఎ ప్రూవన్. మూడోది ఇందులో లైవ్లీహుడ్ మనం కరెక్ట్గా చేస్తే ఆ వచ్చే పంటలన్నీ కూడా మీరు చూసినప్పుడు మీరు ఎక్కడికక్కడ చిరుధాన్యాలు, నూనె గింజలు, పప్పు దినుసులు, ఇలాంటివి అనేక కూరగాయలు ఇవన్నీ చూస్తే బాగా చేస్తే మనకు అగ్రికల్చర్లో వచ్చే సప్లిమెంట్ అవుతుంది. ఈ విషయం చాలామందికి అర్థం కావడం లేదు. అందుకే ఈ సంవత్సరం మనం చూస్తే రైతులంతా కూడా 25లో 11 లక్షల మంది రైతులు పిఎండిఎస్ చేశారు. ఈ సంవత్సరం 23 లక్షలు టార్గెట్ పెట్టుకున్నాం. ఇప్పటికే 17 లక్షలు చేశాం. పోయిన సంవత్సరం 13 లక్షల ఎకరాలు చేశారు. ఈ సంవత్సరం 25 లక్షల ఎకరాలు టార్గెట్ పెట్టుకున్నాం. ఇప్పటికే 18 లక్షల ఎకరాలు అయింది. నాకు 100% నమ్మకం ఉంది. రాబోయే రోజుల్లో 25 లక్షల ఎకరాల్లో పిఎండిఎస్ చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి కూడా దీనివల్ల మనకు 81 లక్షల మెట్రిక్ టన్లు గ్రీన్ ఫాడర్ కావాలి. ఇది కానీ అయితే 272 లక్షల మెట్రిక్ టన్లు ఫాడర్ మనకు సప్లై అవుతుంది. దీంతో మే వరకు ఎక్కడ కూడా ఫాడర్ సమస్య లేకుండా ఏవైతే మిల్క్ యానిమల్స్ ఉన్నాయో దీనికి సమగ్రంగా ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. అదే మాదిరిగా ఈరోజు మల్చింగ్ సబ్సిడీ చదరపు కిలోమీటర్కి 5 రూపాయలు ఇస్తున్నాం. వ్యక్తిగత ఫామ్ పాండ్స్ 90,000 ఇస్తున్నాం. ఇవన్నీ కూడా జీరాంజీ కింద మనం శాంక్షన్ చేస్తున్నాం. కమ్యూనిటీ ఫామ్ పాండ్స్ కానీ క్రియేట్ చేసుకుంటే 24 లక్షలు ఇస్తున్నాం. ఇంకొక పక్కన ఈరోజు ఇవన్నీ కూడా ఏ విధంగా తీసుకుపోవాలి అనేది ఆలోచించినప్పుడు మైక్రో ఇరిగేషన్ కూడా ఎక్కడైతే పండ్ల తోటలు ఉంటే ఇస్తున్నాం.